Welcome to my channel Learn with Lakshmi. Today's topic is performance analysis in data structures. So what is meant by performance analysis? This performance analysis is described in two types of definitions. First definition is ఎంత ఎఫెక్టివ్గా ఎంత ఎఫిషియెంట్గా ఒక ప్రాబ్లమ్ని మనం ఒక అల్గోరిథంని యూజ్ చేసి సాల్వ్ చేయగలము. దానికి కావాల్సిన పారామీటర్స్ ఏంటి? పారామీటర్స్ వచ్చి స్పీడ్, రిసోర్స్ యూసేజ్, స్కేలబిలిటీ, అక్యూరసీ. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనం ఆ అల్గోరిథం కరెక్ట్ గా ఉందా లేదా అనేది జడ్జ్ చేస్తాం అనమాట. దట్ ఈస్ ఫస్ట్ డెఫినిషన్. అండ్ సెకండ్ డెఫినిషన్ ఏంటి అంటే, సో ఇక్కడ ఏంటి అంటే మనకి మల్టిపుల్ అల్గోరిథమ్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ మల్టిపుల్ అల్గోరిథమ్స్ లో నుంచి మనం ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి ఒక బెస్ట్ అల్గోరిథం ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ సెకండ్ డెఫినిషన్ మీనింగ్. నెక్స్ట్ విల్ సీ వన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్. సో ఇఫ్ we are traveling from city A to city B, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి టు హైదరాబాద్. సో ఇక్కడ నుంచి మనం మూవ్ అవ్వాలి అంటే మనకి మెనీ సోర్సెస్ అనేది ఉన్నాయి. సో వచ్చి బై ఫ్లైట్ వెళ్ళొచ్చు, బై బస్సు, బై ట్రైన్ ఆర్ బై బైసికల్. సో అంటే ఏది మనకు కన్వీనియంట్ ని బేస్ చేసుకొని మన అవైలబిలిటీ ఏదైతే ఉందో ప్రెసెంట్ దాన్ని బేస్ చేసుకొని మనం సిటీ ఏ నుంచి సిటీ బికి ట్రావెల్ చేస్తాం అనమాట. సో దీంట్లో ఎంత ఫాస్ట్ గా మనం ఆ సిటీ ఏ నుంచి సిటీ బిని రీచ్ అయ్యాము, దాంట్లో మనం మల్టిపుల్ రూట్స్ ఉన్నా కూడా దాంట్లో బెస్ట్ ఒక రూట్ ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే సెవెరల్ నెంబర్ ఆఫ్ అల్గోరిథమ్స్ ఉన్నా గానీ దాంట్లో నుంచి షార్టెస్ట్ గా అంటే ఎఫెక్టివ్ గా ఎఫిషియెంట్ గా ఏదైతే వర్క్ అవుతుందో ఆ అల్గోరిథం ని మనం సెలెక్ట్ చేసుకుని మన ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకుంటాం అనమాట. దట్ ఈస్ మెయిన్ యూసేజ్ ఆఫ్ దిస్ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్. సో see this performance analysis helps us to select the best algorithm. మన మల్టిపుల్ అల్గోరిథమ్స్ లో నుంచి సెవెరల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఒక బెస్ట్ అల్గోరిథం ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ పెర్ఫార్మెన్స్ అల్గోరిథం అనేదాన్ని దేని మీద డిపెండ్ అవుతుంది అంటే, మనం ప్రొవైడ్ చేసే అల్గోరిథం అనేది కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదా, నెక్స్ట్ ఈజీగా అది అండర్స్టాండ్ అవుతుందా లేదా, నెక్స్ట్ ఈజీగా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చా లేదా, ఎంత మెమరీ స్పేస్ కావాల్సి వస్తుంది, ఎంత టైం ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి పడుతుంది, ఇవన్నీ అల్గోరిథం మీద డిపెండ్ అవుతుంది అనమాట. అల్గోరిథం అని కరెక్ట్ గా వర్క్ చేసిందంటే దాని పెర్ఫార్మెన్స్ బాగున్నట్లు. ఓకేనా. నెక్స్ట్ ఈ పెర్ఫార్మెన్స్ అనాలిసిస్ అనేది మెజర్ చేయాలి అంటే టూ ఇంపార్టెంట్ కాంప్లెక్సిటీస్ ఉన్నాయి. అదేంటి అంటే స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మనం రాసిన ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ ఎంత మెమరీ స్పేస్ ని స్టోర్ చేసుకుంటుంది, ఆ అల్గోరిథం ని సాల్వ్ చేయాలి అంటే ఎంత మెమరీ స్పేస్ కావాల్సి ఉంటుంది అనేది స్పేస్ రిక్వైర్మెంట్, స్పేస్ కాంప్లెక్సిటీ. ఆ ప్రాబ్లమ్ ని మనం సాల్వ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అనేదే టైం కాంప్లెక్సిటీ. సో దీన్ని మెజర్ చేయాలి అంటే పెర్ఫార్మెన్స్ ని మెజర్ చేయాలి అంటే మనకి 3 మెట్రిక్స్ అనేది ఉన్నాయి. బెస్ట్ కేసు, వర్స్ట్ కేసు, యావరేజ్ కేసు అని. బెస్ట్ కేసు ఏంటి అంటే ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను, కొన్ని డేటా ఎలిమెంట్స్. దీంట్లో ఫస్ట్ 10 అనే ఎలిమెంట్ ని నేను సెర్చ్ చేస్తున్నప్పుడు అది ఏ లొకేషన్ లో ఉందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో అలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి మినిమం అమౌంట్ ఆఫ్ టైం అనేది పడుతుంది అనమాట. సో అలా మినిమం అమౌంట్ ఆఫ్ టైం యూజ్ చేసుకొని ఆ లొకేషన్ ని మనం ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ బెస్ట్ కేస్. వర్స్ట్ కేస్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాలో 50 అనే ఎలిమెంట్ ఏ లొకేషన్ లో ఉందని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో దానికి మాక్సిమం టైం ఏ లొకేషన్ లో ఉందని ప్రతి దాంతోనూ ట్రావర్స్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు ఈ లొకేషన్ లో అది ఐడెంటిఫై చేస్తాం కాబట్టి దిస్ ఈస్ మాక్సిమం అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ ఫర్ ఫైండింగ్ ది ఎలిమెంట్, దట్ ఈస్ వర్స్ట్ కేస్. యావరేజ్ కేస్ ఏంటి అంటే ఇన్ బిట్వీన్, మినిమం కాకుండా మాక్సిమం కాకుండా ఇన్ బిట్వీన్ టైం అనేది కన్సిడర్ చేసుకుంటే దట్ ఈస్ యావరేజ్ కేస్ అన్నమాట. దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్.